ఎస్ పార్టీ ఆఫీసు దాడిపై కమలం కన్నెర్ర చేసింది. బీజేపీ ఆఫీస్ దాడిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తాము తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా మిగిలవన్నారు బండి సంజయ్. అయితే తమ సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హీతో పలికారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడులను కాంగ్రెస్ ప్రోత్సహించాలనుకుంటుందా అంటూ నిలదీశారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారు. రమేష్ బీదూరి ఫోటోను చెప్పులతో కొడుతూ హంగామా చేశారు. ఇటు రమేష్ బీదూరు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ దాడికి పాల్పడ్డామంటూ కాంగ్రెస్ చెప్తోంది. ఢిల్లీ రోడ్డు ప్రియాంక గాంధీ బుగ్గల మారుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. కొట్టడం మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ అరాచకం అంటే ఇదే. దేశంలో అరాచకం అంతా కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే వేస్తుంది. మా ఆఫీస్ మీద అటాక్ చేసేది ఇది ప్రైవేట్ ఆఫీసు, ప్రైవేట్ ఇల్లు, మా ఆఫీసు. వాళ్ళ ఆఫీస్ మీద అటాక్ చేస్తే ఉంటారా? మరి ఇట్లా ఈ ఘర్షణలో ప్రభుత్వం నడతగలుగుతారా? అందుకోసం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడతనం, వాళ్ళ అరాచకత్వం, వాళ్ళ యొక్క దుర్మార్గం రాజకీయాలంటే ఇట్లే ఉంటాయి. ఇది ఒక మచ్చుతునక. దీని వెనకాల పోలీసుల హస్తం ఉందని కూడా డౌట్. ఎందుకంటే ఇంత రోజు మా ఆఫీస్లో ఇంటెలిజెన్స్లో కూర్చుంటారు, స్పెషల్ బ్రాంచ్లో కూర్చుంటారు. మేము బయటికి వెళ్తుంటే గేట్ దగ్గర అరెస్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఇంతమంది వస్తుంటే ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ మాకు కూతవేడు దూరంలో ఆ పోలీస్ స్టేషన్ ఉంది, కూతవేడు దూరంలో మా సెక్యూరిటీ ఉంది. మరి ఇంకా ఇప్పుడు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే నిమ్మక నేతలు పోలీసు వాళ్ళు కూర్చున్నారా? పోలీసు వాళ్ళు చేయించారా? ఇది నా అనుమానం. కూడా పోలీసు వాళ్ళకి కావాల్సుకొని పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పోలీసు వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుత్వం చేయించిందని అనుమానం. ఇంటెలిజెన్స్ మా ఆఫీస్లో వచ్చి కూర్చుంటారు, ఇంటెలిజెన్స్ మా ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి కూర్చుంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మేము స్పెషల్ బ్రాంచ్ వాళ్ళమండి, మాకు సమాచారం కావాలని అంటారు. మా సమాచారం వాళ్ళకి కావాలి. వాళ్ళ ఆడికెళ్ళి గాంధీ భవన్ నుంచి 300 మంది ర్యాలీ తీసుకొని వస్తుంటే కనీసం కబర్ లేదా, కనపడదా? ఎంత దూరం ఉంది పోలీస్ స్టేషన్. ఆడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చేంత లోపల పోలీస్ స్టేషన్ ఇక్కడికి రావచ్చు, వందల వ్యాన్లు రావచ్చు. ఆ మాత్రం అనుకుంటే నేను అనుకుంటున్నది పక్క పోలీసు వాళ్ళు వాళ్ళకి కావాల్సుకొని మీరు రండి కొట్టండి అని వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. అది ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్తో జరిగిందని అనుకుంటున్నాను. ఏదైనా కారణం ఉంటుంది. ఇప్పుడు మార్పులు చేర్పు మాటలు ఎక్కడైనా ఢిల్లీలో ఎక్కడో మాట్లాడితే, ఇంకెక్కడో గల్లీలో మాట్లాడితే మేము బాధ్యులమా దానికి? ఢిల్లీ పోయి కొట్లాడి చేతగాని దబ్దమ్మ ఉంది, ఢిల్లీలో మాట్లాడలేవు. నీ చేతగాని దద్దమ్మ పార్టీ ఢిల్లీలో పెట్టుకొచ్చి నీ గాంధీ భవన్ ఉందని చెప్పి నీ పోలీసులు నీ వాళ్ళు చెప్పి అరాచకం చేస్తావా? ఇట్లా మరి ఢిల్లీలో కొట్టం మొదలు పెడుతూ ఉంటావు నువ్వు కాంగ్రెస్ పార్టీ, ఉత్తరప్రదేశ్ కొట్టం పెడుతూ ఉంటావు నువ్వు కాంగ్రెస్ పార్టీ. అందుకోసం కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ హెచ్చరిక ఇది. నేను మళ్ళీ హెచ్చరిస్తూ చెప్తున్నా, మీరు ఇక్కడ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిస్తున్నా. గుర్తుపెట్టుకోవాలి, ఇది అరాచకం మొదలు పెడితే ఈ అరాచకం అంతటా ఉంటుంది. మేము చర్యలు పోలీసులు మేము శాంతియుతంగా ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం. పోలీసులు వచ్చినటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టకపోతే